ఓం శాంతి. 21/12/89 అవ్యక్త మురళి. త్రిదేవ రచయిత ద్వారా వరదానాల యొక్క ప్రాప్తి. ఈరోజు త్రిదేవ రచయిత తన సాకారి మరియు ఆకారి రచనను చూస్తున్నారు. రెండు రచనలు అతి ప్రియం. అందువల్లనే రచయిత రచనను చూసి సంతోషిస్తున్నారు. ఓహో నా రచయిత అని రచన పాటలు పాడుకుంటూ ఉంటే, ఓహో నా రచన అని రచయిత పాటలు పాడుకుంటున్నారు. రచన అంటే పిల్లలు రచయిత అయిన బాబాకి చాలా ఇష్టం. అయితే ప్రియమైన వారికి అన్ని వేళలా అన్నీ ఇచ్చి సంపన్నంగా చేస్తారు. కనుక బాబా ప్రతి ఒక్క శ్రేష్ఠ రచనకు విశేషంగా 3 సంబంధాల ద్వారా సంపన్నంగా చేస్తున్నారు. ఎలాగైతే తల్లిదండ్రులకి పిల్లలంటే ఇష్టం ఉంటే అన్నీ ఇచ్చి వారిని చాలా సంపన్నంగా చేస్తారు, అలాగే రచయిత అయినటువంటి శివబాబాకి తన రచన ప్రతి బిడ్డ అంటే చాలా ఇష్టం. అందువలన విశేషంగా 3 సంబంధాలతో బాబా ప్రేమనిస్తూ పిల్లలందరికీ చాలా సంపన్నంగా చేస్తున్నారు. తండ్రి సంబంధంతో దాతగా అయ్యి జ్ఞాన ఖజానాతో సంపన్నంగా చేశారు. తండ్రిగా జ్ఞానం యొక్క ఖజానా అంతటినీ కూడా ఇచ్చి మనందరినీ జ్ఞాన ఖజానాతో నిండుగా చేశారు. శిక్షకుని రూపంతో భాగ్య విధాత అయ్యి అనేక జన్మల కొరకు భాగ్యవంతులుగా చేశారు. శిక్షకునిగా చదువు చెప్పి భాగ్యాన్ని పంచిపెట్టేటువంటి దాతగా అయ్యి ఈ జన్మకే కాకుండా 21 జన్మలకి భాగ్యవంతులుగా చేశారు. సద్గురు రూపంలో వరదాత అయ్యి వరదానాలతో జోలను నింపుతున్నారు. లౌకికంగా గురువులైతే ఒక వరదానాన్ని ఇస్తారు, కానీ బాబా సద్గురు రూపంలో అనేక వరదానాలతో జోలను నింపుతున్నారు. ఇదే అవినాశీ స్నేహం లేదా ప్రేమ. ఇదే బాబాకి పిల్లలైన మన పట్ల ఉన్నటువంటి అవినాశీ స్నేహం, అవినాశీ ప్రేమ. ప్రేమ యొక్క విశేషత ఏంటంటే, ఎవరితో ప్రేమ ఉంటుందో వారిలో లోపం మంచిగా అనిపించదు. లోపాన్ని అద్భుత రూపంలోకి పరివర్తన చేస్తారు. ఎవరికైనా ప్రేమ ఉంటే వారిలో లోపం వీరు చూడలేరు. ఏదైనా లోపం ఉన్నా కానీ దాన్ని అద్భుతంగానే పరివర్తన చేస్తారు తప్ప ఆ లోపం ఎవరికి చెప్పరు. అలాగే బాబాకి మన పట్ల అవినాశీ ప్రేమ, అవినాశీ స్నేహం ఉంది. అందుకే మనలో ఏ లోపం లేకుండా, ఏ లోటు లేకుండా అన్ని ఖజానాలతో సంపన్నంగా చేస్తున్నారు. మనలో ఏదైనా లోపం ఉన్నా బాబాకి కూడా అద్భుత రూపంలో పరివర్తన చేయాలి అనే శుభ సంకల్పం ఉంటుంది. ప్రేమ కారణంగా బాబా పిల్లల శ్రమని చూడలేరు. బాబాకి మన పట్ల ఎంత ప్రేమ అంటే, మనం ఏ విషయంలో శ్రమ పడటం బాబాకి ఇష్టం అనిపించదు, మనలో లోపాన్ని చూడటం బాబాకి ఇష్టం అనిపించదు. ఏదైనా శ్రమ చేయాల్సి ఉంటే చెయ్యండి, కానీ బ్రాహ్మణ జీవితంలో అసలు శ్రమ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట శ్రమ ఉండదు. కనుక ఇక్కడ మనం బాబా చెప్పేటువంటి ఏ విషయంలో కూడా శ్రమ చేయాల్సిన అవసరం లేదు.
కానీ శ్రమ అనిపిస్తుంది అంటే అర్థం ఏంటి? బాబాపై ప్రేమ తక్కువగా ఉంది. దాత, విధాత, వరదాత 3 సంబంధాల ద్వారా మీరు ఎంత సంపన్నంగా అవుతున్నారంటే శ్రమ లేకుండా ఆత్మిక మజాలో ఉండొచ్చు. బాబా మనకి 3 సంబంధాల ద్వారా ప్రేమనిస్తూ 3 సంబంధాల ద్వారా సంపన్నంగా చేస్తున్నారు. తండ్రిగా దాత అయ్యి జ్ఞాన ఖజానాన్ని ఇస్తున్నారు. శిక్షకునిగా భాగ్య విధాత అయ్యి భాగ్యాన్ని పంచిపెడుతున్నారు. సద్గురువుగా వరదాత అయ్యి వరదానాలు పంచుతున్నారు. ఇంత సంపన్నంగా బాబా చేస్తున్నారు కాబట్టి మనం అసలు ఈ జీవితంలో శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఆత్మికమైనటువంటి మజాతో ఉండొచ్చు. తండ్రిగా వారసత్వం, టీచర్గా చదువు, గురువుగా వరదానాలు ఈ 3 లభించాయి. ఎవరికైతే ఈ 3 ప్రాప్తులు లభించాయో అటువంటి సర్వప్రాప్తి ఆత్మలకి ఇంకా శ్రమ అనేది ఉంటుందా? వారసత్వం, చదువు, వరదానాలు ఈ 3 ప్రాప్తులు మనకున్నాయి జీవితంలో. ఇంకా శ్రమ చేయాల్సిన అవసరం ఏది కూడా లేదు. ఒకసారి బాబాని వారసత్వ తండ్రి రూపంలో అనుభవం చేసుకుంటూ దాత రూపంలో స్మృతి చేస్తే ఆత్మిక అధికారి స్థితి యొక్క నష ఉంటుంది. ఇలా ఈ 3 సంబంధాలతో ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో బాబాని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఒక్కొక్కసారి బాబాని తండ్రిగా అనుభవం చేసుకోండి. దాతగా బాబా ఇచ్చేటువంటి అధికారి స్థితిని గుర్తుపెట్టుకోండి, చాలా నష ఉంటుంది. శిక్షకుడి రూపంలో బాబాని స్మృతి చేస్తే నేను ఈశ్వరీయ విద్యార్థిని అనేటువంటి నష మీకు ఉంటుంది. బాబా టీచర్ అని అనుకుంటే ఈశ్వరుడి యొక్క విద్యార్థిని నేను అనే సంతోషం మీకు ఉంటుంది. అలాగే సద్గురువు ప్రతి అడుగులో వరదానాల ద్వారా నడిపిస్తున్నారు. మీరు వేసేటువంటి ప్రతి అడుగులో వరదాత బాబా ద్వారా మీకు వరదానం లభిస్తుంది. వరదానం అంటే గురువు ఇచ్చేటువంటి వరంలో ఏ శ్రమ ఉండదు. ఇలా తండ్రిగా అధికారిగా చేస్తున్నారు బాబా. అధికారి ఆత్మకి ఏ శ్రమ ఉండదు. టీచర్గా ఈశ్వరీయ విద్యార్థిగా చేస్తున్నారు. ఈ చదువులో కూడా ఏ కష్టం లేదు. లౌకిక చదువులో అయితే ఎన్నో సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎంతో కష్టపడి చదవాల్సి వస్తుంది. కానీ బాబా చెప్పేటువంటి ఈ చదువులో ఏ శ్రమ లేదు. అలాగే సద్గురు రూపంలో మనం ఒక అడుగు తీసి ఒక అడుగు వేస్తే ప్రతి అడుగులో బాబా మనకి వరదానాలు ఇస్తూ ఉన్నారు. వరం భగవంతుడిచ్చేటువంటి వరంలో శ్రమ అనేది ఉండదు. ప్రతి కర్మలో శ్రేష్ఠ సలహా అనేదే వరదాత యొక్క వరదానం. మనం చేసేటువంటి ప్రతి కర్మలో శ్రేష్టమైన సలహా ఇచ్చి ఈ విధంగా నడుచుకోండి అని బాబా చెప్తుంటే అదే భగవంతుడు ఇచ్చేటువంటి వరదానం మనకి. ఇలా ఎవరైతే ప్రతి అడుగు బాబా యొక్క శ్రేష్ఠ సలహానుసారం వేస్తారో వారికి ప్రతి అడుగులో కర్మలో సఫలత యొక్క వరదానం సహజంగా స్వతహాగా మరియు తప్పకుండా ప్రాప్తిస్తుంది. ఎవరైతే సద్గురువైనటువంటి బాబాతో సంబంధం పెట్టుకుని వేసేటువంటి ప్రతి అడుగు బాబా యొక్క శ్రేష్ఠ సలహా ప్రకారం వేస్తారో వారికి ప్రతి కర్మలో సఫలత అనేది సహజంగా స్వతహాగా తప్పకుండా వరదానంగా ప్రాప్తిస్తుంది. సద్గురువు యొక్క శ్రేష్ఠ సలహా శ్రేష్ఠ గతినిస్తుంది. గతి సద్గతినిస్తుంది. శ్రేష్ఠ సలహా మరియు శ్రేష్ఠ గతి. గతి అంటే మీ మధుర ఇల్లు, సద్గతి అంటే మీ మధుర రాజ్యం. చూడండి, మూడింటికి సంబంధం ఉంది. సద్గురువు అయినటువంటి బాబా మీకు శ్రేష్ఠ సలహా ద్వారా శ్రేష్ఠ గతినిస్తున్నారు.
గతి సద్గతినిస్తుంది. గతి అంటే ఏంటి? ముక్తి అంటే పరంధామానికి వెళ్ళటం, మీ స్వీట్ హోమ్కి చేరుకోవటం. సద్గతి అంటే సత్యయుగంలో మధుర రాజ్యాన్ని పొందటం. ఇలా వీటిని ప్రాప్తింప చేసుకుంటున్నారు. కానీ బ్రాహ్మణాత్మలకి మరో విశేష గతి కూడా ప్రాప్తిస్తుంది. అదేంటంటే ఈ సమయంలో కూడా బాబా యొక్క శ్రేష్ఠ సలహా ద్వారా, శ్రేష్ఠ కర్మ చేయటం ద్వారా ప్రత్యక్ష ఫలం అంటే సఫలత గ్యారంటీగా లభిస్తుంది. శ్రేష్ఠ సలహా ద్వారా శ్రేష్ఠ గతి, సద్గతి. సద్గతి అంటే కేవలం సత్యయుగంలోనే కాదు, బ్రాహ్మణాత్మలకి విశేషమైనటువంటి గతి, సద్గతి ఏంటంటే ఈ సంగమయుగంలో ఎవరైతే బాబా చెప్పిన శ్రేష్ఠ సలహా ప్రకారం శ్రేష్ఠ కర్మ చేస్తారో వారికి ప్రత్యక్ష ఫలంగా ఇక్కడే సఫలత లభిస్తుంది. సంగమయుగంలో బ్రాహ్మణాత్మలైనటువంటి మీకే లభిస్తుంది. ఏ విధమైన మతమో ఆ విధమైన గతి అని అందుకే అంటారు. చనిపోయిన తర్వాత గతి లభిస్తుంది అని ప్రజలు అనుకుంటారు. అందువల్లనే అంతిమంలో ఏ మతి ఉంటుందో అదే గతి పొందుతారు. అంతిమతి సోగతి అని అంటారు. చనిపోయిన తర్వాత ముక్తి లభిస్తుంది అని భావించి ప్రజలు అంతిమతి, సోగతి అని చెప్తారు. కానీ బ్రాహ్మణాత్మలైన మీకు ఈ అంతిమ మరజీవ జన్మలో ప్రతి కర్మకి సఫలత యొక్క ఫలం అంటే గతి ప్రాప్తించే వరదానం లభించింది. ఈ గతి అనేది మనం చనిపోయిన తర్వాత లభించేది కాదు. ఈ అంతిమ మరజీవ జన్మలో మనం ఏ కర్మ చేసినా కానీ బాబా ఇచ్చేటువంటి ప్రత్యక్ష ఫలం ఏంటంటే గతి. అది ప్రాప్తించేటువంటి వరదానం మీకు లభించింది. వర్తమానం మరియు భవిష్యత్తు అంటే సదా గతి మరియు సద్గతి. మీరు భవిష్యత్తు కోసం ఎదురు చూడటం లేదు. సంగమయుగి ప్రాప్తి యొక్క గొప్పతనం ఇదే. బాబా పిల్లలైన మీరు ఎప్పుడో చనిపోయిన తర్వాత గతి వస్తుంది అని ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడే గతి అంటే ప్రత్యక్ష ఫలం లభించే వరదానం మీకు దొరుకుతుంది. మీరు భవిష్యత్తు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. సంగమయుగం యొక్క గొప్పతనం ఏంటంటే ఇప్పుడే కర్మ చేయండి మరియు ఇప్పుడే ప్రాప్తి యొక్క అధికారం తీసుకోండి. ఇప్పుడు కర్మ చేసి భవిష్యత్తులో ప్రాప్తిని అనుభవించటం కాదు. సంగమయుగంలో ప్రాప్తికి ఇచ్చేటువంటి గొప్పతనం ఏంటంటే ఇప్పుడిప్పుడే కర్మ చేయటం, ఇప్పుడిప్పుడే ప్రాప్తిని పొందటం. ఒక చేతితో ఇచ్చి మరో చేతితో తీసుకోవటం దీన్నే అంటారు. దీన్ని ఏమంటారు? ఒక చేత్తో ఇస్తున్నాం మనం, రెండో చేత్తో బాబా నుంచి తీసుకుంటున్నాం. ఎప్పుడో లభిస్తుంది లేదా భవిష్యత్తులో లభిస్తుంది అని ఓర్పుగా ఉండాల్సిన వ్యాపారం కాదు. ఇక్కడ మనం బాబాతో చేసే వ్యాపారం ఏంటంటే ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసేసుకుంటున్నాం అంతే తప్ప ఇప్పుడు ఇచ్చి భవిష్యత్తులో ఎప్పుడో లభిస్తుంది మనకి అని మనం ఓర్పుగా ఎదురు చూడాల్సిన వ్యాపారం కాదు ఇది. తక్షణ దానం మహాపుణ్యం. తక్షణమే దానం చేయండి. ఏదైనా శరీర రూపంలో కానీ, మనసు రూపంలో కానీ, ధనం రూపంలో కానీ బాబాకి ఇప్పుడే మీరు తక్షణ దానం చేయండి, మహాపుణ్యాన్ని పొందండి. అటువంటి ప్రాప్తిది. తక్షణ వ్యాపారం భక్తిలో అయితే లభిస్తుంది. ఇది తక్షణ వ్యాపారం. భక్తిలో అయితే లభిస్తుంది అని ఎదురు చూడాల్సి వస్తుంది. భక్తిలో అయితే ఎప్పుడో, కానీ బాబా అయితే ఇప్పుడే తీసుకోండి అంటున్నారు. ఇక్కడ బాబా దగ్గర మనం చేసే వ్యాపారం ఏంటంటే తక్షణ వ్యాపారం. ఇప్పుడిప్పుడే ఇస్తున్నాం, ఇప్పుడిప్పుడే తీసేసుకుంటున్నాం. భక్తిలో అయితే ఏదైనా దేవుడికి మనం అర్పణ చేస్తే మనకి ఎప్పుడో వచ్చే జన్మలో లభిస్తుంది అని ఎదురు చూడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ బాబా అలా చెప్పట్లేదు. ఇప్పుడే ఇవ్వండి, ఇప్పుడే తీసుకోండి.
ఇక్కడికి రాగానే తక్షణ సాక్షాత్కారం అయిపోతుంది అనే ఆది స్థాపనలో మీ గురించి ప్రసిద్ధి ఉండేది, మరియు అలాగే అయ్యేది కూడా. అంటే తక్షణ వ్యాపారం ఇప్పటి నుండే మొదలైంది. ఆదిలో బ్రహ్మాబాబా ఉన్నప్పుడు బ్రహ్మాబాబాని చూడగానే అందరికీ శ్రీకృష్ణుడి యొక్క సాక్షాత్కారం, బాబా యొక్క జ్యోతి స్వరూపం యొక్క సాక్షాత్కారం జరిగేది. అప్పట్లో మహిమ ఏంటంటే ఎవరు ఓం మండలికి వెళ్ళినా కానీ తక్షణమే సాక్షాత్కారం అయిపోతుంది అని చెప్పుకునేవారు. అంటే ఏది కోరుకుంటే అది లభించేది. అలాగే ఈ తక్షణ వ్యాపారం అనేది కూడా ఇప్పటి నుంచే మొదలైంది. రచయితకు రచనపై ఉన్న సత్యమైన ప్రేమ అంటే ఏంటంటే మీరు ఏదైనా సరే ఇప్పుడు వెంటనే ఇవ్వగానే బాబా వెంటనే మీకు ఫలితాన్ని ఇచ్చేస్తున్నారు. సత్యయుగం వరకు కూడా ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు శరీరంతో బాబా సేవ చేసుకోండి, తక్షణమే బాబా శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తారు. మనసుతో మనసా సేవ చేయండి, తక్షణమే బాబా మీకు మనసుకి శాంతినిస్తారు. ధనంతో మీకున్నంతట్లో బాబా యజ్ఞంలో అర్పణ చేసుకోండి. అంతిమ సమయం వరకు బాబా పప్పు రొట్టెకి లోటు లేకుండా మనల్ని గ్యారంటీగా కాపాడతారు. ధనంలో మనకి ఏ విధమైన లోటు ఉండదు. ఇలా ఇప్పుడు మనం ఏదైతే చేసుకుంటున్నామో దానికి వెంటనే బాబా మనకి ఫలితాన్ని ఇచ్చేస్తున్నారు. ఇదే బాబాకి మన పట్ల ఉన్నటువంటి సత్యమైన ప్రేమ. కల్పమంతట్లో ఇంతకంటే ప్రియమైన వారు ఎవ్వరూ ఉండరు. తక్షణమే ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్రేమ చూపించేవారు మనకి మొత్తం కల్పంలో 5000 సంవత్సరాలలో ఎవ్వరు దొరకరు. ఎంత ప్రసిద్ధ ప్రేమికులైనా కానీ ఇది అవినాశీ ప్రేమ మరియు అవినాశీ ప్రాప్తి. ఇటువంటి ప్రేమికలు ఎవరు ఉండనే ఉండరు. లౌకికంలో ఎంత ప్రేమికులైనా అది ఆ జన్మకే. కానీ బాబా ఇచ్చేటువంటి ప్రేమ అవినాశి, వినాశనం అవ్వదు, జన్మజన్మలకి ఉంటుంది. అలాగే బాబా ఇచ్చేటువంటి ప్రాప్తి కూడా అవినాశి. ఇటువంటి ప్రేమ చూపించే ప్రేమికులు మొత్తం కల్పంలో అంటే 5000 సంవత్సరాలలో మనకి ఎవ్వరూ కూడా దొరకరు, ఉండరు కూడా. బాబాకి పిల్లల శ్రమ చూసి దయ వస్తుంది. వరదానులు, వారసత్వానికి అధికారులు ఎప్పుడూ శ్రమ చేయకూడదు. లౌకికంగా ధనవంతుల పిల్లలు ఎప్పుడు కష్టపడరు. అలాగే మీరు కూడా దాత అయినటువంటి తండ్రి వారసత్వానికి అధికారులు. సద్గురువైన బాబా నుంచి వరదానం పొందిన వరదానులు కనుక మీరు ఎప్పుడు ఈ జీవితంలో కష్టపడకూడదు. భాగ్య విధాత శిక్షకుని యొక్క భాగ్యవాన్ పిల్లలు. సదా పాస్ విత్ హానర్గా అంటే శిక్షలు లేకుండా పాస్ కావాలి. ఎప్పుడు ఫెయిల్ అవ్వకూడదు, ఎప్పుడు ఫెయిల్ అవ్వకూడదు, మరియు ఎప్పుడు వ్యర్థ విషయాలతో ఫీల్ అవ్వకూడదు. భాగ్యవాన్ పిల్లలంటే మీరెప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఫెయిల్ అవ్వకూడదు. పాస్ విత్ హానర్గా అంటే శిక్షలు లేకుండా పాస్ కావాలి. రెండవది వ్యర్థ విషయాలతో ఫీల్ అవ్వకూడదు. మీరు ఈ జీవితంలో శ్రమ పడుతున్నారు. అసలు శ్రమ చేయవలసిన జీవితం కాదు ఇది. దీనికి 2 కారణాలు. ఒకటి, మాయా విఘ్నాలతో ఓడిపోతున్నారు. 2, సంబంధ సంపర్కాలలో బ్రాహ్మణ పరివారం లేదా అజ్ఞానులు ఇద్దరి సంబంధంలోకి కర్మలోకి వస్తూ చిన్న చిన్న విషయాలలో వ్యర్థ ఫీలింగ్లోకి వచ్చేస్తున్నారు. అసలు ఈ జీవితంలో మీరు కష్టపడడానికి కారణాలు ఏంటంటే, ఒకటి మాయా విఘ్నాలతో ఓడిపోతున్నారు. రెండవది బ్రాహ్మణ పరివారంలోనైనా అజ్ఞాని ఆత్మల్లోనైనా సంబంధంలోకి వస్తూ వారు ఏదైనా అంటే చిన్న చిన్న విషయాల్లోకి వచ్చేసి మీ మనసులో అది అవసరం లేని ఫీలింగు, వ్యర్థ ఫీలింగ్ అంటే అవసరం లేని ఫీలింగు. అసలు ఆ విషయంలో ఫీలింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ చిన్న చిన్న విషయాలలో వ్యర్థ ఫీలింగ్లోకి వచ్చేస్తున్నారు. దీన్నే మీరు ఫ్లూ జ్వరం అని అంటారు. ఫీలింగ్ అంటే ఫ్లూ. ఫ్లూ జ్వరం ఏం చేస్తుంది? ఫ్లూ వచ్చిన వారు వణుకుతూ ఉంటారు. దీంతో శరీరం వణుకుతుంది. కానీ ఇక్కడైతే ఆత్మ యొక్క స్థితి చలిస్తుంది. శరీరానికి ఫ్లూ జ్వరం వస్తే
వాళ్ళు వణుకుతూ ఉంటారు శరీరంతో. కానీ ఇక్కడ ఫ్లూ జ్వరం వచ్చిన వారు, ఆత్మకి ఫ్లూ జ్వరం వస్తే ఆత్మ యొక్క స్థితి కదిలిపోతుంది, మనసు చెలిస్తుంది, అక్కడ ముఖం కఠినంగా అయిపోతుంది. అలాగే ఇక్కడ నోటి నుండి కఠిన మాటలు మాట్లాడటం మొదలు పెడతారు. ఎలాగైతే అక్కడ ఫ్లూ జ్వరం వచ్చినప్పుడు శరీరం వణుకుతూ ముఖం కూడా కఠినంగా మారిపోతుందో, అలాగే ఇక్కడ కూడా ఆత్మకి చిన్న చిన్న విషయాల యొక్క వ్యర్థ ఫీలింగ్ అనే ఫ్లూ జ్వరం వచ్చినటువంటి అప్పుడు ఆత్మ యొక్క స్థితి పాడైపోతుంది, మనసు చెలిస్తుంది, నోటి నుంచి కూడా కఠినమైన మాటలు మాట్లాడటం మొదలు పెడతారు. ఇంకా ఏమవుతుంది? ఒకసారి వేడిగా, ఒకసారి చలిగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఫీలింగ్లోకి వచ్చినప్పుడు లోపల ఆవేశం వచ్చేసి వేడి ఎక్కువైపోతుంది. ఎలాగైతే ఫ్లూ జ్వరం వచ్చేసినప్పుడు ఒక్కోసారి వేడిగా అయిపోతుంది శరీరం, ఒక్కోసారి చలిగా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఆత్మకి వ్యర్థ ఫీలింగ్ అనే ఫ్లూ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి లోపల ఆవేశం వచ్చేసి వీరు ఇలా ఎందుకన్నారు, ఇలా ఎందుకు చేశారు అనే వేడి ఎక్కువైపోతుంది. ఇదే ఆవేశం. అనుభవీలే కదా బాబా అంటున్నారు, ఈ ఫ్లూ జ్వరం యొక్క అనుభవం మీకు ఉంది కదా. ఆ విషయం ఏమి ఉండదు, చాలా చిన్న విషయం. మనసులో పెట్టేసుకుని వాళ్ళు నన్ను ఎందుకు అనాలి, ఎందుకన్నారు, అలా ఎందుకు చేశారు అని లోపలే ఆవేశంలోకి వచ్చేసి వేడిగా అయిపోతున్నారు. ఇంకా ఏమవుతుంది? ఫ్లూ జ్వరం వచ్చిన వారికి ఏమీ తినాలి, త్రాగాలి అనిపించదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ వ్యర్థ ఫీలింగ్ యొక్క ఫ్లూ ఆత్మకు వచ్చినప్పుడు ఎవరైనా మంచి జ్ఞాన విషయాలు చెప్పినా కానీ అవి రుచించవు, అవి వినాలనిపించదు, వినరు. చివరికి ఫలితం ఏమొస్తుంది? ఫ్లూ జ్వరం కారణంగా బలహీనత వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా కొద్ది సమయం వరకు బలహీనతలోకి వచ్చేస్తున్నారు. అందువలన ఏ విషయాలలో ఫెయిల్ అవ్వకండి. ఈ రెండు విషయాలు మీ జీవితాల్లో లేకపోతే అసలు మీకు శ్రమని అనిపించదు. ఈరోజు బాప్దాదా మనకి శ్రేష్ఠ సలహా ఇస్తున్నారు. ఈ ఫీలింగ్లోకి రావటానికి బదులు శుద్ధమైన ఫీలింగ్ పెట్టుకోండి. వ్యర్థ ఫీలింగ్ వద్దు మీకు. వాళ్ళు ఎందుకు అలా అన్నారు, ఎందుకు ఇలా చేశారు, ఇలాంటి వ్యర్థ ఫీలింగ్ వదిలేసి నేను సర్వశ్రేష్ఠ ఆత్మను, కోట్లలో కొద్ది మందిలో ఒక ఆత్మను, దేవాత్మను, మహానాత్మను, బ్రాహ్మణాత్మను, విశేష పాత్రధారి ఆత్మను. ఈ ఫీలింగ్లో ఉండేవారికి వ్యర్థ ఫీలింగ్ యొక్క ఫ్లూ ఉండదు. ఇలా మనం శుద్ధమైన విషయాల యొక్క ఫీలింగ్ పెట్టుకున్నప్పుడు ఇంక ఈ వ్యర్థ ఫీలింగ్ అనే ఫ్లూ సమాప్తి అయిపోతుంది. కనుక ఈ శుద్ధ ఫీలింగ్లో ఉండండి. ఎక్కడ శుద్ధ ఫీలింగ్ ఉంటుందో అక్కడ అశుద్ధ ఫీలింగ్ ఉండదు. ఫ్లూ వ్యాధి నుండి అంటే శ్రమ నుంచి రక్షించబడతారు. ఎప్పుడైతే ఫ్లూ వ్యాధి మీకు సమాప్తి అయిపోతుందో అప్పుడు స్వయాన్ని వరదానాలతో పాలించబడుతున్నట్లుగా, వరదానాలతో ఎగురుతున్నట్లుగా, వరదానాలతో సేవలో సఫలత పొందుతున్నట్లుగా అనుభవం చేసుకుంటారు. ఇలా ఎప్పుడైతే శుద్ధమైన ఫీలింగ్ పెట్టుకుని వ్యర్థ ఫీలింగ్ నుంచి ముక్తి అయిపోతారో అప్పుడు బాబా ఇచ్చేటువంటి వరదానాలతో పాలింపబడుతూ ఎగురుతూ సేవలో సఫలత పొందుతూ ఉంటారు. శ్రమ సమాప్తి అయిపోతుంది. బాబా అడుగుతున్నారు, శ్రమ మంచిగా అనిపిస్తుందా మీకు? ఎందుకంటే 63 జన్మల నుండి శ్రమ చేసే అలవాటు బాగా అయిపోయింది. మరి ఇప్పుడు కూడా శ్రమ మంచిగా అనిపిస్తుందా, లేక మజాలో ఉండటం మంచిగా అనిపిస్తుందా? కొందరికి శ్రమ అంటే పని లేకపోతే మంచిగా అనిపించదు. ఏదో ఒక పని ఉండాలి వాళ్ళకి. ఖాళీగా ఉండటం అంటే ఇష్టం అనిపించదు. విశ్రాంతిగా కుర్చీలో కూర్చోపెట్టినా కానీ పని ఇష్టమైన వాళ్ళకి మాకేమైనా పని చెప్పండి అంటారు. ఇక్కడైతే ఆత్మ యొక్క శ్రమ, ఆత్మ 63 జన్మలుగా పనిచేసి అలసిపోయింది. 63 జన్మల నుంచి వెతుకుతూ ఉన్నారు. బాబా అంటున్నారు,
అక్కడైతే శారీరక శ్రమ కోసం పని చెప్పండి అని అడుగుతారు, అది అలవాటైపోయిన వాళ్ళు. అలాగే ఇక్కడ కూడా ఆత్మకి శ్రమ అలవాటైపోయింది. 63 జన్మల నుంచి శ్రమ చేసి చేసి అలవాటైపోయిన కారణంగా ఇప్పుడు బాబా మజా యొక్క జీవితాన్ని ఇచ్చి చక్కగా వరదానాలతో ఎగురుతూ ఉండండి, సంతోషంగా ఉండండి, మజాగా ఉండండి అని చెప్పిన శ్రమయే ఇష్టం అనిపిస్తుంది. ఇలా 63 జన్మల నుంచి అలసిపోయింది మీరే. శ్రమ చేసి ఉన్నారు, ఇంకిప్పుడు కష్టపడకండి అంటున్నారు బాబా. ఈ ఒక్క జన్మలో మజాగా ఉండండి. 21 జన్మలు అనేది భవిష్య విషయం, కానీ సంగమయుగంలో ఈ ఒక్క జన్మ చాలా విశేషమైనది. కనుక ఈ జన్మలో ఇంకా కష్టపడకండి. బాబా ప్రేమను అనుభవం చేసుకుంటూ, తండ్రిగా ఇచ్చే వారసత్వాన్ని తీసుకుంటూ, టీచర్గా ఇచ్చే భాగ్యాన్ని పొందుతూ, సద్గురువుగా ఇచ్చే వరదానాలతో మజాగా ఉండండి. ఇలా మజాగా ఉంటున్నారా లేదా శ్రమ మజా రెండు అనుభవం చేసుకుంటున్నారా? ఒక్కొక్కసారి ప్రేమలో ఉండి మజా అనుభవం చేసుకుంటున్నారు, ఒక్కొక్కసారి బాబా ప్రేమని మర్చిపోయి శ్రమలోకి వెళ్ళిపోతున్నారా? భవిష్యత్తులో ఈ విషయాలన్నీ మర్చిపోతారు. ఈ మజా ఇప్పుడే ఉంటుంది. ఇతరులు శ్రమ చేస్తున్నారు కానీ మీరు మజాలో ఉంటున్నారు. సత్యుగంలో అయితే ఈ విషయాలేం గుర్తుండవు మనకి. ఈ మజా జీవితం ఇక్కడే. కనుక ఇప్పుడు మీరు కూడా మజాగా ఉండండి, శ్రమ పడకండి, కష్టపడకండి. బాబా అడుగుతున్నారు, టీచర్స్ భక్తి చేశారా? ఎన్ని జన్మలు భక్తి చేశారు? ఈ జన్మలో అయితే చేయలేదు కదా. మీ భక్తి గత జన్మలోనే పూర్తయిపోయింది. కనుక ఇప్పుడు బాబాని తెలుసుకున్నారు. ఎప్పటి నుండి భక్తి ప్రారంభించారు? ఎవరితో ప్రారంభించారు? భక్తి అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఎవరితో ప్రారంభమైంది? బ్రహ్మా బాబాతో పాటు మీరు కూడా భక్తి చేశారు కదా. ఫస్ట్ భక్తి ప్రారంభించింది బ్రహ్మా బాబాయే. బ్రహ్మా బాబాతో పాటు మీరు కూడా భక్తి చేయటం మొదలుపెట్టారు. ఏ మందిరంలో చేశారు? భక్తిలో కూడా ఆది ఆత్మలే, జ్ఞాన మార్గంలో కూడా ఆది ఆత్మలే. బాబా అంటున్నారు, మందిరాలు తయారు చేసింది మీరే, భక్తి మొట్టమొదటిగా ప్రారంభించింది మీరే. అంటే భక్తిలో కూడా ఆది ఆత్మలే, జ్ఞానంలో కూడా ఆది ఆత్మలే. ఆదిలో భక్తి అవ్యభిచారిగా ఉన్న కారణంగా ఆ భక్తి ద్వారా వచ్చే ఆనందం, సుఖం ఆ సమయానుసారం తక్కువేం కాదు. ఆ స్థానంలో ఆ సుఖం మరియు ఆనందం కూడా శ్రేష్టంగా ఉండేవి. ఆదిలో మీ భక్తి కూడా చాలా గొప్పది. ఎందుకంటే అవ్యభిచారి భక్తి, ఒక్క శివుణ్ణే పూజ చేసేవారు. తర్వాత దేవతల్ని పూజ చేయటం ప్రారంభించారు. కనుక భక్తి చాలా అవ్యభిచారిగా ఉన్న కారణంగా ఆదిలో ఆ ఆనందం, సుఖం కూడా చాలా మంచిగా ఉండేవి మీకు. అవి కూడా చాలా శ్రేష్టంగా అనుభవం చేసుకున్నారు మీరు. కనుక భక్తి మాలలో మీరు ఉన్నారా? భక్తిని ప్రారంభించింది మీరే కనుక భక్తి మాలలో తప్పకుండా మీరు ఉంటారు. డబల్ విదేశీలను అడుగుతున్నారు బాబా, భక్తి మాలలో ఉన్నారా? భక్తులుగా అయ్యారా లేక భక్తి మాలలో ఉండేవారా? ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు, ఉన్నామా లేదా అని. విజయమాలలో కూడా ఉన్నారు, భక్తిమాలలో కూడా ఉన్నారు. పూజారులుగా అయితే అయ్యారు, కానీ భక్తిమాలలో ఉన్నారా? బాబా అంటున్నారు, పూజ చేసే భక్తులుగా ఉన్నారా లేదా పూజారులుగా ఉన్నారా లేదా భక్తి మాలలో పూసలుగా ఉన్నారా? భక్తిమాల వేరుగా ఉంటుంది. మీరైతే జ్ఞానుల నుండి భక్తులయ్యారు, కానీ వారు కేవలం భక్తులే. బాబా అంటున్నారు, భక్తిమాల అంటే వేరు. కేవలం బాబాని తెలుసుకోకుండా దేవతల్ని పూజించేటువంటి వారు
భక్తి మాలలో పూసలుగా అవుతారు. కనుక భక్తుల మాల వేరు, భక్తులు వేరు. మీరు భక్తులుగా అయితే అవుతున్నారు, కానీ భక్తుల మాలలోకి రావట్లేదు. ఎందుకంటే మీరు జ్ఞాని ఆత్మలు కనుక జ్ఞాని ఆత్మల యొక్క మాల వేరు, భక్తుల మాల వేరు. జ్ఞానుల నుండి మీరు భక్తులయ్యారు, కానీ భక్తి మాలలో పూసలు కాదు. వారు కేవలం భక్తులే. భక్తి మాలలో జ్ఞాని మాలలో కూడా తేడా ఉంది కదా. కనుక మీరు భక్తి చేసే భక్తులు లేదా దేవతా విగ్రహాలకి పూజ చేసే పూజారులే, కానీ భక్తి మాలలోకి వచ్చేటువంటి ఆత్మలు కాదు. జ్ఞానుల మాల అంటే విజయమాల. కేవలం భక్తులైన వారు అంటే భక్తి మాలలోకి వచ్చేవారు భక్తి మాటలు తప్ప మరేమీ వినకూడదనే మూఢభక్తులుంటారు. భక్తినే శ్రేష్టంగా భావిస్తారు. కనుక అటువంటి భక్తుల మాల వేరు, జ్ఞాని ఆత్మలైన మీ జ్ఞానుల మాల వేరు. కనుక బాబా అంటున్నారు, భక్తి ప్రారంభించింది మీరే, పూజారులుగా అయింది మీరే, భక్తులుగా అయింది మీరే, కానీ భక్తి మాలలో పూసలు కాదు మీరు. ఎందుకంటే మీరు జ్ఞానులు, జ్ఞాని ఆత్మల నుండి భక్తులయ్యారు మీరు. కనుక జ్ఞానులు అంటే విజయమాలలోకి వచ్చేటువంటి పూసలు. భక్తుల మాల అంటే వారికి ఇంకా జ్ఞానం అనేది వచ్చవదు, వినరు వారు. వారు ఎంతసేపు భక్తి మాటలు వింటూ ఉంటారు, భక్తే గొప్పది అని చెప్తారు, కానీ బాబా చెప్పేటువంటి జ్ఞానానికి విలువివ్వరు, అర్థం చేసుకోరు. కనుక ఆ ఆత్మలందరూ భక్తిమాలలో పూసలుగా అవుతారు. మీరందరూ కూడా భక్తి పాత్ర అభినయించిన తర్వాత జ్ఞానంలోకి రావాలి. మీరు భక్తులు, భక్తి చేశారు, కానీ మీరు ఆ పాత్ర పూర్తయిపోయిన తర్వాత జ్ఞానిమాలలోకి వచ్చేశారు. కనుక మీరు విజయమాలలో పూసలైపోయారు, సత్యయుగంలోకి వచ్చి అర్హత పొందారు. కానీ వారు మూఢభక్తులు, మీరు మూఢ జ్ఞానులు. ఆత్మల సంస్కారాల తేడా ఉంటుంది. వాళ్ళు మూఢభక్తులు, ఇంకా భక్తి తప్ప ఏది వారికి అవసరం లేదు. ఇంకా ఆ పూజలు, వ్రతాలు, పాటలు ఇవే వాళ్ళకి కావాలి. అయితే మీరు భక్తి చేశారు, కానీ మీరు జ్ఞాని ఆత్మలు అయిన తర్వాత భక్తి వదిలేశారు. మీరు మూఢ జ్ఞానులు కనుక మీరు విజయమాలలోకి వచ్చేశారు. మీ సంస్కారాలకి వారి సంస్కారాలకి చాలా తేడా ఉంటుంది. భక్తి మాలలోకి వచ్చే భక్తుల గుర్తులు ఏంటంటే వారికి సదా అడిగే సంస్కారం ఉంటుంది. నేను నీచుణ్ణి, బాబా ఉన్నతుడు అనే సంస్కారం వారికి ఉంటుంది. ఆ భక్తులు ఎలా ఉంటారంటే ఎంతసేపు అడుగుతూనే ఉంటారు. కానీ జ్ఞానిమాలలోకి వచ్చేటువంటి మీలో అధికారం యొక్క సంస్కారం ఉంటుంది. అందువలన పరిచయం లభించడంతోనే అధికారిగా అయిపోయారు. అందువలన భక్తి చేసిన, భక్తి ప్రారంభించేది మీరే అయినా జ్ఞానంలోకి ఎందుకు వచ్చారు అంటే మీరు భక్తిమాలలో పూసలు కాదు, మీరు విజయమాలలో పూసలు. కనుక అధికారం యొక్క సంస్కారం గుర్తు రాగానే మీరు బాబా పిల్లలుగా అయిపోయి జ్ఞాని ఆత్మలుగా అయిపోయారు. అర్థమైందా? మరి బాబా అంటున్నారు, భక్తులకు కూడా కొంచెం చోటు ఇవ్వండి, వారి మాలలోకి వారిని రానివ్వండి. భక్తిమాలలోకి మీరే వచ్చేసి విజయమాలలోకి మీరే వచ్చేస్తే వారు ఇంకెక్కడికి వస్తారు? ఎందుకంటే భక్తులకి కూడా అర్ధకల్పం సమయం ఉంటుంది. మీకు అర్ధకల్పం, వారికి అర్ధకల్పం. కనుక కొంచెం వాళ్ళకి సమయం ఇవ్వండి, చోటు ఇవ్వండి అంటున్నారు బాబా. భక్తులకు కూడా మహిమ ఉంటుంది, వారికి కూడా మాల ఉంటుంది. వారి మాలలోకి వారు వస్తారు.
భక్తులు కూడా గొప్పవారే, ఎందుకంటే ప్రపంచంలో వారికంటే మంచివారే కదా. భక్తి కూడా లేకుండా ప్రపంచ ఆకర్షణల్లో తిరిగేవారి కంటే, మాయా షోలో ఉండేవారి కంటే కొంచెం భక్తులు మంచివారే కదా. కనుక వారికి అర్ధకల్పం, జ్ఞాని ఆత్మలైన మనకి అర్ధకల్పం ఇస్తున్నారు బాబా. వారి మహిమ వారికి ఉంటుంది, వారి మాల వారికి ఉంటుంది, వారి విశేషత వారికి ఉంటుంది. భక్తులు ప్రపంచం వారికంటే గొప్పవారు. ఇతర విషయాల వైపు వాళ్ళకు బుద్ధి వెళ్ళదు. భక్తిలో ఏ దేవతను పూజించినా ఏదో ఒక రకంగా బాబా వైపే వాళ్ళ బుద్ధి ఉంటుంది. శుద్ధంగా ఉంటారు, పవిత్రంగా ఉంటారు, కనుక ఫలంగా మహిమాయోగ్యంగా అవుతారు. వాళ్ళు కూడా ఎంతో కొంత శుద్ధతతో భక్తి చేస్తారు. వారు కూడా ఏదో ఒక రకంగా పవిత్రతను పాటిస్తూ ఉంటారు. అందుకు ఆ భక్తులకి కూడా చాలా మహిమ జరుగుతూ ఉంటుంది. కానీ వారు పూజ్యులుగా కాలేరు. మీకు పూజ జరుగుతుంది. కానీ మీరు జ్ఞాని ఆత్మలుగా అయ్యి ఎప్పుడైతే బాబా చెప్పినటువంటి జ్ఞానాన్ని ఆచరణ చేస్తారో అప్పుడు మీరు పూజ్య దేవతలుగా అవుతున్నారు. వారికి కేవలం మహిమ జరుగుతుంది, కానీ పూజ జరగదు. మహిమ చేయటానికి విగ్రహాన్ని తయారు చేసి పెడతారంతే. బాబా అంటున్నారు వాళ్ళకి కూడా విగ్రహం తయారవుతుంది, భక్తులకి కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు. పూజ చేయరు, కానీ ఆ విగ్రహానికి మహిమ చేస్తారు. ఉదాహరణ చెప్తున్నారు బాబా. మీరా, ఈమె చాలా గొప్ప భక్తురాలు. ఈమెకి మందిరం ఉండదు కదా. దేవతల మాదిరిగా మీరాకి పూజలు జరగవు. కానీ మీరాకు ఒక విగ్రహం తయారు చేసి ఆమెకి చాలా మహిమ చేస్తారు భక్తిలో. అలా బాబా చెప్తున్నారు, భక్తుల మాలలో ఉండేటువంటి ఆత్మలు కూడా చాలా విశేషాత్మలు. వారికి విగ్రహాన్ని తయారు చేసి మహిమ చేస్తారు, కానీ పూజ చేయరు. కానీ బాబా పిల్లలైన మీ యొక్క గొప్పతనం ఏంటంటే మీకు మహిమ, పూజ రెండు జరుగుతున్నాయి. బాబా అంటున్నారు, ఈ అంతిమ జన్మలో అయితే ఎవరినైనా పూజించేస్తున్నారు. భూమిని, వృక్షాలను అన్నింటినీ పూజించేస్తున్నారు. కానీ నియమానుసారంగా అయితే వారికి కేవలం మహిమయే ఉంటుంది, కానీ పూజ ఉండదు. ఇప్పుడైతే అందరినీ పూజించేస్తున్నారు, పంచతత్వాలను కూడా పూజించేస్తున్నారు, చెట్టుకి, పుట్టకి, అన్నింటికీ పూజ చేసేస్తున్నారు. కానీ నియమానుసారం పూజ అయితే మాత్రం కొద్దిమందికి జరుగుతుంది. అయితే భక్తులకి మహిమే తప్ప పూజ ఉండదు. కానీ నియమానుసారం ప్రతి సెకను, ప్రతి సమయం పూజ్యులుగా అయ్యేది మీరే. కనుక మీరు పూజనీయ ఆత్మలు. ఈ నశ సదా స్మృతిలో ఉంచుకోండి. పూజ్యాత్మ అంటే ఎప్పుడు కూడా ఎటువంటి అపవిత్ర సంకల్పాన్ని కూడా తాకరు. ఇటువంటి పూజ్యులుగా అవ్వండి. బాబా అంటున్నారు మీరు పూజ్యాత్మలు కాబట్టి మీకు ఎటువంటి అపవిత్ర సంకల్పం కూడా మీలో రాకూడదు. ఇటువంటి పూజ్యులుగా అయ్యారా అని అడుగుతున్నారు బాబా. మంచిది. నలువైపులా ఉన్నటువంటి వారసత్వ అధికారి ఆత్మలకి, సదా చదువులో పాస్వితానరుగా అయ్యే ఆత్మలకి, సదా వరదానాల ద్వారా వరదాని అయ్యి ఇతరులను కూడా వరదానిగా తయారు చేసేవారికి, తండ్రి, టీచర్ మరియు సద్గురువుకి ప్రియమైన వారికి, సదా ఆత్మిక మజాలో ఉండే శ్రేష్ఠాత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఈరోజు బాబా విశేషంగా 3 సంబంధాల ద్వారా మనకి 3 ప్రాప్తులు ఇస్తున్నారు. తండ్రిగా జ్ఞాన ఖజానా ఇస్తున్నారు, టీచర్గా భాగ్య విధాత ఈ భాగ్యాన్ని ఇస్తున్నారు, సద్గురువుగా వరదానాలతో జోలెని నింపుతున్నారు. ఇంత విశేషమైనటువంటి ప్రేమ ఇచ్చి బాబా మనల్ని సంపన్నంగా తయారు చేస్తున్నారు. అయితే బాబా అంటున్నారు ఈ జీవితంలో మీరు ఎప్పుడు కూడా శ్రమ పడకూడదు. ఇక్కడ తక్షణ దానం,
మహాపుణ్యం. తక్షణమే చేయండి, తక్షణమే ప్రాప్తి పొందండి. ప్రాప్తి కోసం ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీరు శ్రమ పడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే, 1 మాయా విఘ్నాలతో ఓడిపోతున్నారు, 2 జ్ఞాని అజ్ఞాని ఆత్మల సంబంధ సంపర్కాలలో చిన్న చిన్న విషయాలలో వ్యర్థ ఫీలింగ్లోకి వచ్చేస్తున్నారు. ఈ ఫీలింగ్ అనేది ఫ్లూ. శరీరానికి ఫ్లూ జ్వరం వస్తే అక్కడ శరీరం వణుకుతుంది. కానీ ఇక్కడ ఆత్మకి ఈ వ్యర్థ ఫీలింగ్ అనే ఫ్లూ వస్తే ఆత్మ యొక్క స్థితి చలిస్తుంది. అక్కడ ముఖం కఠినంగా అయిపోతుంది, ఇక్కడ నోటి నుంచి కఠిన మాటలు వస్తాయి. అక్కడ ఫ్లూ వచ్చిన వాళ్ళకి ఒక్కోసారి వేడిగా, ఒక్కోసారి చలిగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఆవేశంలోకి వచ్చేసి ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారు అనే వేడిలోకి వచ్చేస్తున్నారు. ఎలాగైతే ఆ ఫ్లూ జ్వరం వచ్చిన వాళ్ళు బలహీనమైపోతారో, ఏమీ తినాలి త్రాగాలి అనిపించదు, అలాగే ఇక్కడ కూడా ఆత్మకి వ్యర్థ ఫీలింగ్ అనే ఫ్లూ వస్తే జ్ఞాన విషయాలు కూడా రుచించక చివరికి బలహీనమైపోతున్నారు. అందువల్ల ఈరోజు బాబా చెప్తున్నారు, ఆ వ్యర్థ ఫీలింగ్ తొలగించుకోండి. నేను సర్వశ్రేష్ఠ ఆత్మను, కోట్లలో కొద్ది మందిలో ఒక ఆత్మను, దేవాత్మను, మహానాత్మను, బ్రాహ్మణాత్మను, విశేష పాత్రధారి ఆత్మను. ఈ శుద్ధ ఫీలింగ్ పెట్టుకోండి. అప్పుడు ఆ వ్యర్థ ఫీలింగ్ తొలగిపోతుంది. ఇంకా శ్రమ అనిపించదు మీకు. వరదానాలతో ఎగురుతూ పాలించబడుతూ సంతోషంగా పురుషార్థాన్ని చేస్తూ ఉంటారు. బాబా అడుగుతున్నారు, భక్తి చేశారా మీరు? ఎన్ని జన్మలు భక్తి చేశారు? భక్తి ప్రారంభించింది మీరే కనుక భక్తి తప్పనిసరిగా మీరు చేశారు. భక్తి అయితే చేశారు మీరు, కానీ భక్తి మాలలో పూసలు మాత్రం కాదు. మీరు విజయీ మాలలో పూసలు. జ్ఞానుల మాల వేరు, భక్తుల మాల వేరు. జ్ఞానుల మాల అంటే భక్తి పూర్తయిపోయిన తర్వాత జ్ఞాని ఆత్మలుగా అయ్యి విజయమాలలోకి వచ్చేవారు. భక్తుల మాల అంటే ఇంక వాళ్ళు భక్తి మాటలు తప్ప ఇంకేం వినరు, మూఢ భక్తులుగా ఉంటారు. మీరు మూఢ జ్ఞానులుగా ఉంటారు, వారు మూఢ భక్తులుగా ఉంటారు. ఇద్దరు సంస్కారాలు చాలా తేడా ఉంటాయి. భక్తులు అంటే ఎప్పుడూ అడుగుతూ ఉండేవారిగా ఉంటారు, మీరు అధికారిగా ఉంటారు. భక్తి మాలలోకి వచ్చేవారికి విగ్రహం తయారవుతుంది, ఎందుకంటే వారు కూడా విశేషాత్మలే. ప్రపంచంలో మాయతో ఉన్నవారి కంటే గొప్పవారు. వారిలో కూడా శుద్ధత పవిత్రత ఉంటుంది కనుక వారికి విగ్రహం తయారు చేస్తారు, మహిమ చేస్తారు, కానీ పూజ జరగదు. కానీ బాబా పిల్లలైన మీరు పూజ్యాత్మలుగా అవుతున్నారు. మహిమ పూజ రెండూ పొందుతున్నారు కనుక మీరు జ్ఞాని ఆత్మలు కనుక జ్ఞానుల యొక్క మాలలోకి రావాలి. ఓం శాంతి.